పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం చాలా స్పష్టంగా కనిపిస్తే కాటా శ్రీనివాస్ గౌడ్ హవా కొనసాగింది. నీలం మధు ముదిరాజ్ కూడా తన సత్తాను చూపించుకునే ప్రయత్నం చేశారు. గతంలో 56 గ్రామాలు, 3 మున్సిపాలిటీలు, 3 జీహెచ్ఎంసీ డివిజన్లు ఉండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పేరుతో, అర్బనైజేషన్ పేరుతో గ్రామాలను మున్సిపాలిటీలుగా, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ డివిజన్లుగా మార్చడంతో ప్రస్తుతానికి 11 గ్రామాలు మాత్రమే పటాన్చెరు నియోజకవర్గంలో మిగిలాయి. అందులో 3 గ్రామాలు పటాన్చెరు మండలంలో ఉంటే 8 గ్రామాలు గుమ్మడిదల మండలంలో ఉన్నాయి. ఒక్కొక్క మండల్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పటాన్చెరు మండలంలో 3 గ్రామాలు బానూరు, క్యాసారం, నందిగామ. ఈ 3 గ్రామాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇక్కడ ఎన్నికల సరళిని మనం చూసుకుంటే, ఆ ప్రచార సరళిని మనం చూసుకుంటే కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నట్టుగానే ఆ ప్రచారం అంతా సాగింది. ఆ అభ్యర్థులు కూడా అట్లానే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితులు. ఎట్టకేలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీద కాటా శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించినట్టుగా ఈ ఎన్నిక ఫలితాలను చూస్తే అర్థమవుతుంది.